హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం భువనసుందరి సిరీస్లో రెండో ఎపిసోడ్ చెప్పుకుందాం. ఫేమస్ గ్రీక్ స్టోరీ అయిన ట్రాయ్కి తెలుగు ట్రాన్స్లేషన్ ఇది. ఇంతకుముందు ఎపిసోడ్లో ట్రాయ్ నగరపు రాజైన వర్ధనుడికి మోహనుడనే కుమారుడు కలిగాడు. వాడి వల్ల నగరానికి అరిష్టం కలుగుతుందని వర్ధనుడు వాడిని చంపవలసిందిగా తన పశువుల కాపరిని ఆజ్ఞాపించాడు. కానీ పశువుల కాపరి మోహనుణ్ణి చంపకుండా పెంచి పెద్దవాణ్ణి చేశాడు. ఒకనాడు ముగ్గురు దేవతా స్త్రీలు తమలో గొప్ప అందగత్తెను నిర్ణయించమని వచ్చారు. భువనసుందరిని తనకిప్పిస్తానన్న కామినీ దేవతని మోహనుడు అందగత్తిగా నిర్ణయించాడు. ఆ తర్వాత తన కుమారుణ్ణి పశువుల కాపరికిచ్చి చంపివేయమని ఉత్తర్విచ్చింది మొదలు వర్ధనుడు ఏటా ఆ చనిపోయిన కుమారుడి స్మారకార్థం ట్రాయ్ నగరంలో ఉత్సవాలు జరుపుతున్నాడు. మోహనుడు కామినికి ఫలం ఇచ్చిన కొద్ది రోజులకే ఈ ఉత్సవాల తరుణం కూడా వచ్చింది. వర్ధనుడి భటులు ఐడా పర్వతానికి వచ్చి ఉత్సవాల్లో జరిగే పోటీ ప్రదర్శనల్లో పాల్గొనడానికి గాను మంచి పందెపుటెద్దును ఏరి ఇవ్వవలసిందిగా పశువుల కాపరిని కోరారు. ఈ ఉత్సవాలను మోహనుడు ఎన్నడూ చూసి ఉండలేదు. ముఖ్యంగా పోటీ పందాలు చూడాలని అతనికి గాఢమైన కోరిక కలిగింది. ట్రాయ్ నగరానికి వెళ్ళి తీరాలని అతడు పట్టుబట్టాడు. అందువల్ల ఏం ప్రమాదం మూడుతుందోనని వర్ధనుడి కుమారుణ్ణి తాను చంపడానికి బదులు పెంచి పెద్దవాణ్ణి చేసిన సంగతి బయటపడుతుందేమోనని పశువుల కాపరి భయపడ్డాడు. ఎంత చెప్పినా మోహనుడు వెళ్ళి తీరాలని మంకు పట్టుపట్టాడు. అతన్ని ఒంటరిగా పంపడం ఇష్టం లేక పశువుల కాపరి తాను కూడా మోహనుడి వెంట బయలుదేరాడు. ట్రాయ్ నగరంలో ఏటా జరిగే స్మారకోత్సవాల్లో అనేక పోటీలుంటాయి. అందులో మల్ల యుద్ధం ఒకటి. వర్ధనుడి సింహాసనానికి ఎదురుగా అనేక మంది మల్లయోధులు యుద్ధాలు చేస్తారు. అందులో ఎవరైనా పాల్గొనవచ్చు. అందరినీ ఓడించిన మల్లుడికి మకుటం ఇస్తారు. పశువుల కాపరి ఎంత వద్దంటున్నా వినకుండా మోహనుడు ఈ మల్ల యుద్ధాల్లో చొరపడి అందరినీ ఓడించి మకుటం సంపాదించాడు. తర్వాత అతను పరుగు పందాల్లో పోటీ చేసి ఇంకొక మకుటం సంపాదించాడు. ఎప్పుడైతే మోహనుడు వరుసగా 2 మకుటాలు సంపాదించాడో అప్పుడే వర్ధనుడి కొడుకులకు కన్ను కుట్టింది. ఊరు పేరు లేని మోహనుణ్ణి అణచివేయాలనే ఉద్దేశంతో వారు అతన్ని తమతో కుస్తీకి రమ్మని పిలిచారు. ఆ కుస్తీలో కూడా మోహనుడు అందరినీ ఓడించి 3వ మకుటం సంపాదించాడు. ఇంతదాకా వచ్చాక మోహనుణ్ణి చంపేయడానికి వర్ధనుడి కుమారులు నిశ్చయించారు. మోహనుడు క్రీడారంగం నుంచి పారిపోకుండా తమ భటులను కాపుండమని హెచ్చరిక చేసి వీరసింహుడు, అరిభయంకరుడు అనే వారిద్దరూ కత్తులు దూసి మోహనుడిపైకి ఉరికారు. చిత్రమేంటంటే హరిభయంకరుడు, మోహనుడు ఒక తండ్రి బిడ్డలే కాక ఒక తల్లి బిడ్డలు కూడా. అయితే ఆ సంగతి ఇద్దరికీ తెలియదు. వ్యవహారం శృతి మించిందని గ్రహించి పశువుల కాపరి వర్ధనుడి వద్దకు పరిగెత్తుకు వెళ్ళాడు. మహారాజా, మోహనుణ్ణి కాపాడండి, అతడు మీ కుమారుడే అని చెప్పేశాడు. రాజుకు తన కుమారుడు చావలేదని తెలిసి విచారం కలగలేదు. తన ఆజ్ఞను ఉల్లంఘించినందుకు పశువుల కాపరి పైన ఆయన ఆగ్రహించనూ లేదు. తన కుమారుడు బతికే ఉన్నాడన్న సంతోషానికి అతడింత ప్రయోజకుడయ్యాడన్న సంతోషం కూడా తోడై ఆయన ఆనంద పారవస్యంలో తేలిపోయాడు. తన కుమారుడు తనను చేరుకున్నందుకు ఆయన బ్రహ్మాండమైన విందులు జరపమని ఉత్తర్విచ్చాడు. దేవతలందరికీ బలులు ఇవ్వమన్నాడు. మోహనుణ్ణి చూసి గర్వించినంతగా ఆయన ఏ కొడుకును చూసి గర్వించి ఉండలేదు. పూజారులు వర్ధనుణ్ణి హెచ్చరించారు. మహారాజా, మోహనుణ్ణి తక్షణమే వధించండి, లేకపోతే ట్రాయ్ నగరం దగ్ధమైపోతుంది అన్నాడు. ఇంత ప్రయోజకుడైన కొడుకును పోగొట్టుకునే కంటే ట్రాయ్ నగరం దగ్ధమైపోవడమే నాకు సమ్మతం అని వర్ధనుడు గర్వంగా అన్నాడు. ఇప్పుడు మోహనుడు వర్ధనుడి కుమారుల్లో ఒకడు. అతని సోదరులందరికీ అదివరకే వివాహాలు జరిగాయి. వారు భార్యలతో కాపురాలు చేస్తున్నారు. నువ్వు కూడా పెళ్లాడవచ్చు కదరా అని వాళ్ళు మోహనుణ్ణి అడిగారు. మోహనుడు నిత్యము కామినీ దేవతకు పూజ చేస్తుండేవాడు. నాకు తగిన భార్యను ఈ దేవి నాకు సమకూరుస్తుంది. నేను భార్య కోసం ఇక వెతకాల్సిన అవసరం లేదు అని అతను అన్నలకు జవాబిచ్చాడు. అయితే తనకు కావలసిన భువనసుందరి స్పార్టాలో ఉన్నదని అతనికి తెలుసు. స్పార్టాకు వెళ్ళడానికి ఏ వంక దొరుకుతుందా అని అతను ఆత్రంగా ఎదురుచూస్తున్నాడు. అటువంటి అవకాశం అతనికి త్వరలోనే దొరికింది.
వర్ధనుడికి సులోచన అని ఒక చెల్లెలుండేది. ఆమెను కొంతకాలం గ్రీసు దేశస్థులు ఎత్తుకుపోయారు. ఇది జరిగిన అనంతరం వర్ధనుడు సదస్సు జరిపి గ్రీసుపై దండెత్తడమా లేక శాంతియుతంగా సులోచనను విడిపించి తెచ్చుకోవడమా నిర్ణయించమన్నాడు. సదస్సులో శాంతి మార్గమే మంచిదని నిర్ణయం జరిగింది. ట్రాయ్ నుంచి దూతలు గ్రీసుకు వెళ్ళి సులోచనను మర్యాదగా అప్పగించమన్నారు. కానీ గ్రీసు దేశస్థులు ఇందుకు సమ్మతించలేదు. రాయబారం విఫలమైంది. దీని ఫలితంగా మళ్లీ సదస్సు ఏర్పాటైంది. ఈసారి యుద్ధం జరగాలని, గ్రీసుపైకి దండెత్తి వెళ్లాలని నిర్ణయం జరిగింది. ఈ దాడిని నేనే నిర్వహిస్తాను. నాకు తగినన్ని నౌకలు, బలాలు ఇప్పించండి. నేను సులోచనను తీసుకొస్తాను. అథవా తీసుకురాలేని పక్షంలో సులోచనకు సాటి వచ్చే మరే గ్రీకు రాకుమారినైనా ఎత్తుకుని వచ్చేస్తాను అని మోహనుడు తన తండ్రితో అన్నాడు. ఇది జరిగిన నాడే భువనసుందరి భర్త అయిన ప్రతాపుడు స్పార్టా నుంచి ట్రాయ్కి వచ్చాడు. అతని రాకకు కారణం ఏంటంటే ఆకస్మికంగా స్పార్టా నగరంలో మహమ్మారి చెలరేగింది. ట్రాయ్ నగరంలో ఉండే కొందరు దేవతలకు బలులిచ్చి మహమ్మారిని శాంతింపజేసే ఉద్దేశంతో ప్రతాపుడు ప్రయాణమై వచ్చాడు. మోహనుడు ప్రతాపుణ్ణి చాలా ఆదరంతో చూసి ఆయనతో స్నేహం చేసుకున్నాడు. నేను కూడా మీ స్పార్టాకు వచ్చి అక్కడి దేవతలను ఆరాధించి పుణ్యం సంపాదించుకునే సన్నాహంలోనే ఉన్నాను అని మోహనుడు ప్రతాపుడితో అన్నాడు. ఈ మాట విని ప్రతాపుడు సంతోషించాడు. త్వరలోనే మోహనుడు కోరిన ప్రకారం నౌకలు సిద్ధం చేయబడ్డాయి. వాటిలో మోహనుడి వెంట ప్రతాపుడు కూడా బయలుదేరాడు. కాలక్రమాన వారు స్పార్టా చేరుకున్నారు. భువనసుందరి కోసం మోహనుడు అంతులేని కానుకలు తెచ్చాడు. వాటన్నిటినీ అతను ఆమెకిచ్చి వారింట్లోనే అతిథిగా ఉండిపోయాడు. భువనసుందరిని మించిన సుందరి ప్రపంచంలో మరి ఉండదని ఆమెను చూడగానే మోహనుడికి తెలిసిపోయింది. కామినీ దేవత అనుగ్రహంతో ఆమెను ఎప్పుడు తన వెంట ట్రాయ్ నగరానికి తీసుకుపోదామా అని అతను ఆత్రపడసాగాడు. కామినీ దేవత ప్రోద్బలం చేత భువనసుందరికి కూడా మోహనుణ్ణి చూసింది మొదలు అంతులేని ప్రేమ వచ్చింది. కానీ ఆమె దాన్ని భర్తకు తెలియకుండా దాచగలిగింది. కానీ మోహనుడు మాత్రం తన కోరికను ఏమాత్రం దాచలేకపోయాడు. అతని అభిప్రాయం తన భర్త అయిన ప్రతాపుడు ఎక్కడ తెలుసుకుని పోతాడో అని భువనసుందరి చాలా భయపడింది. మోహనుడు స్పార్టా నగరంలో 9 రోజులు ప్రతాపుడి ఇంట అతిథిగా ఉన్నాడు. ఈలోపుగానే ప్రతాపుడి తాతగారు చనిపోవడం, ఆయన దినవారాలకు గాను ప్రతాపుడు క్రిడ్దీవికి వెళ్ళవలసి రావడం జరిగింది. ఇదంతా కామిని దేవత చలవే అనుకున్నాడు మోహనుడు. తన వెంట రావడానికి భువనసుందరిని అతను సులువుగా ఒప్పించాడు. ఆ రాత్రే వారిద్దరూ రహస్యంగా మోహనుడి ఓడలోకి చేరారు. ఓడలన్నీ ట్రాయ్ నగరానికి బయలుదేరాయి. మోహనుడు తిరుగుదారిలో అనేక వీధుల్లో మజిలీలు చేస్తూ చాలా కాలానికి కానీ ట్రాయ్కి చేరుకోలేదు. అక్కడ ప్రతాపుడు తన తాతగారి దినవారాలు పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వచ్చేసరికి మోహనుడు అతిథిగా వచ్చి ఎంత మోసం చేశాడో తెలుసుకున్నాడు. వెంటనే ఆయన తన అన్నగారైన రారాజు వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పాడు. ట్రాయ్ మీద యుద్ధానికి సన్నాహాలు జరిపించండి అని ఆవేశంతో అడిగాడు. నువ్వు తొందరపడకు. నేను ట్రాయ్కి దూతలను పంపి నీ భార్యని, నీకు జరిగిన అపచారానికి తగిన పరిహారాన్ని తెప్పిస్తాను. వాళ్ళు మంచి మాటలకి లొంగిరాని పక్షంలో యుద్ధం అనేది ఉండనే ఉన్నది అన్నాడు రారాజు. రారాజు పంపిన దూతలు ట్రాయ్ నగరం చేసేసరికి మోహనుడు భువనసుందరితో ఇంకా ట్రాయ్ నగరానికి చేరలేదు. అందుచేత దూతలు తన కుమారుడిపై చేసిన ఆరోపణలను వర్ధనుడు ఎంత మాత్రమూ నమ్మలేదు. మీరు చెప్పేది ఒక్కటి నేను ఎరుగుదును. ఒకవేళ నా కుమారుడు మీ రాజకుమారిని ఎత్తుకుపోయాడే అనుకున్నా మీకు పరిహారం ఇవ్వవలసిన అవసరం నాకేమీ కనిపించడం లేదు. నా చెల్లెలు సులోచనను ఎత్తుకుపోయిన గ్రీకులు నాకేం పరిహారం ఇచ్చారు అని వర్ధనుడు దూతలను గద్దించి అడిగాడు. ఈ విధంగా శాంతి దూతలను తిప్పి పంపినందుకు వర్ధనుడు తర్వాత ఏమాత్రమూ చింతించలేదు కూడా. ఎందుచేతనంటే మోహనుడు భువనసుందరితో వచ్చి చేరగానే వర్ధనుడు ఆమె సౌందర్యం చూసి ఎంతో ముచ్చటపడ్డాడు. మోహనుడే కాదు, వర్ధనుడే కాదు, భువనసుందరి వంటి అపురూప సౌందర్యవతి ట్రాయ్ నగరానికి వచ్చినందుకు పరమానందం చెందని వారు ఆ నగరంలో ఒక్కరు కూడా లేరు.
మోహనుడికి భువనసుందరికి అత్యంత వైభవంగా వివాహం జరిగింది. గ్రీకులు 1000 సంవత్సరాలు తలకిందులుగా తపస్సు చేసినప్పటికీ నేను భువనసుందరిని ఎప్పటికీ వారికి అప్పగించను అని వర్ధనుడు బహిరంగంగా ప్రమాణం చేశాడు. ఇంతటితో ఈ సెకండ్ ఎపిసోడ్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఎపిసోడ్ని నేను రేపు సరిగ్గా ఇదే టైంకి అప్లోడ్ చేస్తాను. ఇంతకుముందు ఎపిసోడ్ మీరు వినాలనుకుంటే ఆ ప్లేలిస్ట్ లింక్ని నేను పైన కార్డ్స్లో కింద డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను. మీరు దాన్ని కూడా వింటే అసలు మొత్తం ఏంటి అనేది ఒక క్లారిటీ వస్తుంది అనమాట. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.